కూర్చోండి. నేను కాస్త ఫ్రెష్ వస్తాను. 5 minutes కూర్చోండి. అలాగేనండి. సీతమ్మ 2 కాఫీ తీసుకురా. యా. కాఫీ తీసుకోండి. అమ్మా, బాగానే బుట్టలో వేసావే. నీ గొప్పతనం అదే అంజలి. నువ్వు ఎవరినైనా బుట్టలో వేసుకోగలవు. తాళి కట్టినోని పట్టుకొని అలా మాట్లాడటం మంచిది కాదమ్మా. నువ్వు నోరు మూసుకో. ఎవరు? ఎవరది? అంజలి, నేనని నీకెలా తెలుసు? నా కళ్ళు చూడలేకపోవచ్చు గాని నా మనసు మాత్రం నిన్ను చాలా స్పష్టంగా చూస్తుంది అంజలి. ప్రేమించిన అమ్మాయి కన్నీళ్ల స్పర్శ ప్రేమించిన మనసుకి ఆ మాత్రం అర్థం కాదా? అయినా నా కోసం ఎందుకు ఏడుస్తున్నావు అంజలి? మీకిలా జరిగితే నా మనసుకి బాధ ఉండదా? కానీ నాకు మాత్రం ఏ బాధ లేదంజలి. ఎందుకంటే నా జీవితంలో నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడింది. ఇది నాకు అవసరం. అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. అంత తప్పు మీరేం చేశారు? నిన్ను దూరం చేసుకోవటం, నిన్ను మాట్లాడడం అన్యాయం కాదా అంజలి? నిన్ను అందరి ముందు తప్పుడు మనిషిగా నిలబెట్టడం అన్యాయం కాదా? ఆ క్షణంలో అది తప్పు కాదు. నేనున్న పరిస్థితుల్లో ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు. అది మీ తప్పు కాదు. ఎందుకు కాదంజలి? ఒక మనిషిని ప్రపంచం చూసే దృష్టి వేరు, ఒక ప్రేమికుడు చూసే దృష్టి వేరు. ఈ లోకమంతా ఏకమైనా ప్రేమించిన మనిషి మాత్రం తన నమ్మకాన్ని వదులుకోకూడదు. కానీ నేను అలా చేయలేదు. నమ్మాను. మనసు లేని ప్రపంచం ఏది మాట్లాడితే అదే నిజమని నమ్మాను. నేనొక ప్రేమికుణ్ణి అనే విషయం మర్చిపోయి మరీ నమ్మాను. కానీ చివరికి ఏమైంది? నీ నిజాయితీనే గెలిచింది. నా ప్రేమ ఓడిపోయింది. అందుకే నాకు ఈ శిక్ష అవసరం. పశ్చాత్తాపంలో నిన్ను కలిసిన ప్రతిసారి నువ్వు గీతతో బ్రతుకు పంచుకోమనే చెప్పావు. కానీ చివరికి చీకటి బ్రతుకుల్లో నువ్వు తప్ప ఆ గీత జాడ కూడా లేదంజలి. అంత మాట అనకండి. మీకు చూపు వస్తుంది. మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు. ఎందుకంజలి? నాకు ఈ చూపు ఎందుకు చెప్పు? వెలుగు నిండిన ఈ ప్రపంచంలో మనసు అసలు రూపం చూడలేదు. నా చీకటి లోకంలో నీ రూపం కనిపిస్తుంది. నాకది చాలు. అందులోని ఇలా హాయిగా ఉంటాను. దయచేసి అలా మాట్లాడకండి. మీరు బాగుండాలి. మీరు ఎప్పటిలాగా నవ్వుతూ ఉంటేనే నాకు ఆనందంగా ఉంటుంది. నీ మనసులో నుంచి నేను చెరిగిపోయాక ఇక నాకు ఆనందం అనేది ఎక్కడుంటుంది అంజలి? నువ్వు నన్ను, నా ప్రేమను మర్చిపోయాక నాకు అసలు ఈ బతుకు వేస్ట్ అనిపిస్తుంది. ఎవరు చెప్పారు నేను మిమ్మల్ని మర్చిపోయానని? ఎవరు చెప్పారు మీ ప్రేమ నా మనసులోంచి చెరిగిపోయింది అని?
అలా మర్చిపోయేదాన్నే అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోయేదాన్ని కాదు. మీ ప్రేమ చెరిగిపోయుంటే ఈరోజు నేను ఇలా ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలనే కోరుకున్నాను. మీ సంతోషంలో నా సంతృప్తిని వెతుక్కున్నాను. అంటే అంటే నువ్వింకా నన్ను ప్రేమిస్తున్నావు అంజలి? నిజమైన ప్రేమకి ఎప్పుడు మర్చిపోవటం అంటూ ఉండదు. మీరు బాగుండాలని ప్రతి క్షణం నేను కోరుకున్న దాన్ని మీరిలా అయిపోతే ఎంత బాధపడతానో ఊహించారా? నేను దూరం అయితే గీతమ్మతో అడ్జస్ట్ అవుతారనుకున్నాను. నేను కళ్ళెదురుగా ఉన్నంతకాలం మీ మనసులో నుంచి పక్కకి వెళ్ళలేనని 25 ఏళ్లు పెంచిన సింధమ్మ గారిని ఆ ఇంటిని వదిలేసొచ్చాను. కానీ చివరికి మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. చాలంజలి, నా జన్మకి ఈ ఒక్క మాట చాలు. నీ మనసులో నా స్థానం పదినంగా ఉందన్నా ఒక్క మాటతో జీవితం అంతా సంతోషంగా గడిపేస్తాను. నాకిప్పుడే జీవితం మీద ప్రేమ కలుగుతుంది, బ్రతికంటే ఆశ కలుగుతుంది. ఈ సంతృప్తి చాలంజలి, ఈ సంతృప్తి చాలు. ఎవరో వస్తున్నారు, నేను వస్తానండి. డాడీ, అమ్మ ఎక్కడికి వెళ్ళింది డాడీ? ఇంకా ఇంటికి రాలేదు. అసలు వస్తుందో రాదో చెప్పండి డాడీ. లేదు నాన్న, అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు. నేను చెప్తున్నాను కదా, తను వస్తుంది. మీరేదో కోప్పడి ఉంటారు డాడీ, అందుకే అమ్మ అలిగి వెళ్ళిపోయింది. నేనెందుకు కోపడతాను పింకీ? ఆ రోజు అమ్మ చీర కట్టుకుందని మీరు కోప్పడ్డారు కదా, అలాగే కోప్పడి ఉంటారు. అందుకే ఎవరికి చెప్పకుండా అమ్మ వెళ్ళిపోయింది. అయ్యో లేదు తల్లి, ఆ రోజు ఏదో తెలియకనిస్తాను. అయినా తర్వాత సారీ చెప్పాను కదా. నాకు అమ్మ కావాలి డాడీ. అమ్మ రాకపోతే నేను అన్నం తిన్న నిద్రపోను. పింకీ ప్లీజ్ ఏడవకు తల్లి, అమ్మని తీసుకొచ్చే బాధ్యత నాది, సరేనా? సీతమ్మ, అంజలి కనిపించిందా? లేదయ్యా, పనైపోగానే నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళేంత వరకు ఇంట్లోనే ఉందయ్యా. అయితే మరి ఎక్కడికి వెళ్ళింది? అంజలి కోసం పాప ఏడుస్తోంది సీతమ్మ. మీరేం దిగులు పడకండి అయ్యా, అంజలమ్మ ఎక్కడికి వెళ్ళదు. అందులోనూ పాపను వదిలి అస్సలు వెళ్ళదు. నా మాట నమ్మండి. అదిగో మాటల్లోనే వచ్చేసిందయ్యా. అమ్మా, ఏంటంజలి ఇది? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కనిపించకపోతే మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? నువ్వు కనిపించలేదని పాప ఏడుస్తూనే ఉంది. ఒక మాట నాతో గాని సీతమ్మతో గాని చెప్పి వెళ్లాల్సింది కదా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావమ్మా? అది ఆ రోజు చెప్పాను కదా, మాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని. వాళ్ళని చూడ్డానికి వెళ్ళాను. అక్కడ కాస్త లేట్ అయ్యింది. ఒక ఫోన్ అయినా చేయాల్సింది కదా అంజలి. అది ఫోన్ మర్చిపోయాను. ఇదిగో చూడు, నేనేదో నిన్ను తిట్టానని, అందుకే నువ్వు అలిగి వెళ్ళిపోయావని
పింకీ నా మీద యుద్ధమే చేసింది. అవునమ్మా, డాడీ నేను తిట్టాడనుకున్నాను. లేదమ్మా, అయినా డాడీ తిట్టారనో కోపడ్డారనో నిన్ను విడిచి నేనెందుకు వెళ్తాను చెప్పు. అది ఆ నమ్మకం పింకీ కలిగించు. తను నీ మీద ప్రాణమే పెట్టుకుని తెలుసా? అవునమ్మా, నువ్వు కనిపించడం కాస్త ఆలస్యం అయితే చాలు, పింకీ అమ్మ తట్టుకోలేకపోతుంది. నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాను పింకీ? ఎక్కడికి వెళ్ళను. అదిగో విన్నావా, మీ అమ్మే మాటిస్తోంది. ఇప్పుడైనా అన్నం తింటావా? ఏంటి పింకీ, నువ్వు ఇంకా అన్నమే తినలేదా? లేదమ్మా, నువ్వు పెట్టకుండా నేను ఇలా తింటాను. బాలేదానివే. సరే రా, అన్నం పెడతాను రా. సుమతి, ఏంటిది? ఊరుకో. ఏంటండి ఇది? మన అజిత్కి ఎంత కష్టం రావడం ఏంటండి? వాడు మనకు ఆధారం అవుతాడు, అవసాన దశలో మనకు దారి చూపిస్తాడు అనుకుంటే మనమే వాడికి దారి చూపించాల్సిన పరిస్థితి వచ్చిందేంటండి? ఊరుకో సుమతి, ఏం చేస్తాం? భగవంతుడు మన తలరాతని ఇలా రాశాడు అనుకోవాలి, తప్పదు. అసలు ఏం పాపం చేశామండి మనం? ఎవరికి ద్రోహం చేసింది లేదు. ఎవరికైనా సరే మంచి చేశాం కానీ చెడు చేయలేదు. అలాంటిది మనకే ఎందుకు ఇలా అవుతుందండి? మనకే ఎందుకు ఇలా అవుతుంది? మనం ఎన్ని కష్టాలు పడినా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కలలు కన్నాం. మన కడుపు నిండినా నిండకపోయినా వాళ్ళు బాగుంటే చాలు అనుకున్నాం. ఇలా మన కళ్ళ ముందే వాడి జీవితం చీకటమయం అవుతుందంటే భరించలేకపోతున్నానండి. వాడు చదువుల్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, అల్లర్లో ఫస్ట్ వస్తుంటే ఎంత గొప్ప కొడుకుని కన్నానా అని కాస్తంత గర్వపడ్డానే. అదే నేను చేసిన తప్పనుకుంటాను. దేవుడు చాచి కొట్టాడు. జీవితంలో మళ్ళీ కోలుకోలేని చావు దెబ్బ కొట్టాడు. వాడు కొప్పింటి అల్లుడయ్యాడని పొంగిపోయానండి. కానీ ఆ పిల్ల కనీసం వాడిని చూడటానికైనా వచ్చిందేమో చూడండి. భార్యాభర్తల మధ్యన ఎన్ని గొడవలున్నా, ఎన్ని మాటలు అనుకున్నా కనీసం ఎలాంటి సమయంలోనైనా రావాలి కదండి. ఎందుకు వస్తుంది? విడాకులు కావాలి అని నోటీసులు ఇచ్చాక బాగా జరిగిందని సంతోషించుంటుంది గాని ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది? వాడి దురదృష్టం కూడా చూడేలా ఉందో. ప్రేమించిన అమ్మాయిని కాదని ఈ అమ్మాయిని చేసుకున్నాడు. పోనీ ఆ గీత వాడిని ఇష్టపడింది కదా, బాగా చూసుకుంటుందా అంటే అది లేదు. వాడు పెద్దంటికి అల్లుడిగా వెళ్ళలేదే, ఆ ఇంటికి బానిసలా వెళ్ళాడు. ఆ విడాకులు తీసుకునైనా ప్రశాంతంగా బతుకుతాడనుకుంటే ఇదిగో ఆ మాయదారి దేవుడు చీకటిని మిగిల్చాడు. తప్పదే, మనమే ఊపిరి ఉన్నంత వరకు
వాడికి రెండు కళ్ళలా ఉండాలి. ఏంటి డాడీ మీరు అమ్మకి ధైర్యం చెప్పాల్సింది పోయి తనని ఇంకా భయపెడతారేంటి? అసలు మీరెందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడేంటి, అన్నయ్యకి చూపు పోయింది, అయితే ఏంటి? ఆ కళ్ళింక తిరిగి రావా? ఎప్పటికీ అలాగే ఉంటాడా డాడీ? ప్రమాదంలో ఎంతో మందికి పోయిన చూపు తిరిగొచ్చింది, అన్నయ్యకు కూడా వస్తుంది. అదంత సులువు కాదు కదా రేఖ. ఎందుకు కాదమ్మా? ఈ రోజుల్లో గుండెని తీసి వేరే గుండెని మారుస్తున్నారు. పుట్టుకతో చూపు లేని వాళ్ళకు కూడా కంటి చూపు తెప్పించే టెక్నాలజీ వచ్చింది. ప్రపంచంలో ఏ మూల నుంచైనా మనకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ తెలుసుకోగల అవకాశాలు వచ్చాయి. అన్నయ్యకి కూడా చూపు వచ్చేలా చేద్దాం. నిజంగా అది జరిగే పనేనా తల్లి? ఎందుకు జరగదు డాడీ? కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది కదమ్మా. డాడీ, మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. ముందు అన్నయ్యకు చూపు వచ్చే అవకాశం ఉంది అంటే డబ్బు కోసం ఎంత కష్టమైనా పడదాం. మనం రోడ్డు మీద ఉన్నా పర్లేదు, అన్నయ్యకి కంటి చూపు వస్తే చాలు. నిజంగా వాడు మామూలు మనిషి అవుతాడా? మనల్ని చూస్తాడంటావా? అమ్మా, మన మంచి మనకు ధైర్యం అమ్మా. మనం ఎవరికి ద్రోహం చేయలేదు. కష్టాలు ఎవరికైనా వస్తాయి, వాటిని దాటుకుని పోవడంలోనే మన గొప్పతనం బయటపడుతుంది. ఇక్కడ ముందు మనకు కావాల్సింది ధైర్యం. ముందు ఆ ధైర్యాన్ని మనసు నిండా నింపుకుందామమ్మా. దిగులు పడకండి. పింకీవి కదా. నాకొద్దు. పింకీ, అల్లరి చేయకుండా టిఫిన్ చేయమ్మా. నేను చేయను. మా మంచి పింకీవి కదా, రా, మా స్కూల్ టైం అవుతోంది. నేను రాను. కావాలంటే నువ్వే పెట్టుకో. పింకీ, పింకీ, నా మాట వింటావా లేదా? నేను వినను. నన్ను పట్టుకో, అప్పుడు తింటాను. సరే ఉండు, వస్తున్నాను. పింకీ, నన్ను పట్టుకో, అప్పుడు తింటాను. అమ్మా, ఏమైందమ్మా? పట్టుకోమన్నావుగా, దొరికిపోయావు. చీటింగ్ నేను ఒప్పుకోను. చీటింగ్ లేదు, ఏమీ లేదు. టైం అవుతుంది, త్వరగా తిను. నాకొద్దు. నా మాట వినమన్నానా? నేను విన్ను. పింకీ, అల్లరి చేయకు నాన్నా. నాకొద్దమ్మా. త్వరగా టిఫిన్ చేయ, టైం అవుతుంది. పింకీ, ఏంటి అల్లరి? చక్కగా ఒక చోటు కూర్చొని తినలేవా? ఏంటి పరుగులు? ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? ఏం లేదు అంజలి. సరే, టిఫిన్ చేద్దురుగాని రండి. వద్దంజలి, ఆకలిగా లేదు. ఏదో జరిగింది, లేదంటే మీరు ఇలా ఉండరు. ఏమైందో చెప్పండి. అజిత్ గురించి ఆలోచిస్తుంటేనే మనసంతా చాలా బాధగా అనిపిస్తోంది అంజలి. అజిత్ గారి గురించా? అవును, తను చాలా మంచి మనిషి. మా పరిచయం కొద్ది కాలమే అయినా మా ఇద్దరి మధ్యన మంచి అనుబంధం ఏర్పడింది. అతని లైఫ్ గురించి కొన్ని విషయాలు నాకు తెలుసు. పాపం ప్రేమించిన మనిషికి దూరం అయిపోయాడు. పెళ్లి చేసుకున్న మనిషితో నరకం చూశాడు.
అసలు ఇబ్బందులు పడుతున్న అతని మీద ఆ దేవుడు ఇంత కష్టాన్ని రుద్దాడు. ఇంత చిన్న వయసులో చూపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను అంజలి, అజిత్ చాలా మంచి మనిషి. పరాయి వాళ్ళ కష్టాన్ని చూసి అర్థం చేసుకోగలిగిన మనిషి. అలాంటి వ్యక్తికి ఇలాంటి కష్టం రావటం చాలా బాధగా అనిపిస్తోంది. ఎవరు మాత్రం ఏం చేయగలరండి? దేవుడెప్పుడు మంచి వాళ్ళకే కష్టాలు పెడతాడు అంటారు కదా. ఆయన మంచితనమే ఈరోజు అతని కష్టానికి కారణమైందేమో. డాడీ, అజిత్ అంకుల్ ఇంకా మళ్ళీ చూడలేడా? లేదమ్మా, చూసే అవకాశమే లేదు. మరి డాక్టర్స్ ఉన్నారు కదా డాడీ, మంచి కళ్ళు పెట్టొచ్చు కదా. అవునండి, పింకీ చెప్పినట్టు ఐ ట్రాన్స్ప్లాంట్ చేయడం కుదరదా? అలా చేస్తే కంటి చూపు వచ్చే అవకాశం ఉండొచ్చు కదా. అదే ఆలోచించాలంజలి. డాడీ, మీకు చాలా మంది తెలుసు కదా, వాళ్ళతో మాట్లాడి అంకుల్కి కళ్ళు వచ్చేలా చేయండి. అజిత్ అంకుల్ అంటే నాకు చాలా ఇష్టం డాడీ. ఆ అంకుల్కి కళ్ళు వస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగేనమ్మా, బాలవాకు బ్రహ్మవాకు అంటారు కదా. నీ నోటి చలవ వల్ల నిజంగానే అతని కంటి చూపు వస్తే మంచిదేనమ్మా. కళ్ళు లేని మీ అన్నయ్యని చూసొస్తున్నావా? చూపు లేనోడు ఎలా ఉంటాడులే, ఇలా ఇలా తచ్చాడుతూ ఉంటాడు. నిజంగా మా అన్నయ్య అయినా అంజలి అయినా నీకు ద్రోహం చెయ్యాలి అనుకుంటే ఈ పాటికి నీ బతుకు చెత్త కుప్పలో ఉండేది. ఒకే ఒక్క మాట మా అన్నయ్యతో చెప్పుంటే ఈ పాటికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యేవారు. నీ బ్రతుకు సర్వనాశనం అయ్యేది.